నాట్ ఓన్లీ హైదరాబాద్ జిల్లాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనబడుతోంది. ప్రస్తుతం మెదక్ వెళదాం. ఏ పెట్రోల్ బంకు చూసినా పెద్ద పెద్ద లైన్లు కనిపిస్తున్నాయి. మెదక్ జిల్లాలో పరిస్థితిపై శ్రీనివాస్ అప్డేట్స్ అందిస్తారు. వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల్లో ఇటు పెట్రోల్ డీజిల్ల కొరత ఏర్పడింది. ఇటు పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి డ్రైవర్లు సమ్మె చేస్తుండడంతో మాత్రం చాలా పెట్రోల్ బంకుల్లో కూడా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్లో దాదాపు వాహనాలలో ఇంధనం పోయించుకోవడానికి దాదాపు 10-15 నిమిషాల నుంచి వాహనదారులు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే హిట్ అండ్ రన్ అనే కొత్త చట్టం ఏదైతే ఉందో కొత్త చట్టంలో కొన్ని సవరణలు చేసింది. సవరణలు చేస్తుండడంతో మాత్రం ఇటు ఆయా ట్రక్కులకు సంబంధించినటువంటి డ్రైవర్లు మాత్రం గత కొన్ని రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో వారంతా దాంట్లో ఇటు డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా ఆ సవరణలు వెంటనే మార్చాలని చెప్పి వారంతా డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో మాత్రం పెట్రోల్ బంకుల్లో మాత్రం డీజిల్లు కావచ్చు, అదేవిధంగా పెట్రోల్ రావడానికి అయితే సమయం పడుతుంది. అదేవిధంగా కొన్ని చోట్ల పూర్తిగా కూడా పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు ఒక్కొక్క వాహనంలో వారి పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకోవడానికి దాదాపు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుండడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వ్యవసాయ సీజన్ కావడంతో చాలామంది రైతులు కూడా వారి వాహనాల్లో డీజిల్ పోయించుకోవడానికి క్యాన్లు పెట్టి ఇటు పెట్రోల్ అంటే క్యూ లైన్లో నిల్చునే పరిస్థితి అయితే వచ్చింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇది డ్రైవర్ల సమ్మె ప్రభావంతో మాత్రం ఇటు పెట్రోల్ బంకుల్లో చాలా చోట్ల కూడా పెట్రోల్ డీజిల్ల కొరత ఏర్పడింది. అదేవిధంగా చాలా చోట్ల కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీంతో చాలామంది వాహనదారులు కూడా పెట్రోల్ దొరుకుతుందో లేదో అన్న టెన్షన్లో కూడా చాలామంది ముందే వచ్చి పెట్రోల్ గోయించుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఎక్కడ చూసినా కనిపిస్తుంది. మరి పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెని విరమిస్తేనే కానీ పెట్రోల్ బంకులకు పెట్రోల్ వచ్చే పరిస్థితి అయితే లేదు. అయితే మొత్తంగా మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాన్ని మాత్రం వారంతా కూడా వ్యతిరేకిస్తూ ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు సమ్మెలు చేస్తుండడంతో మాత్రం పెట్రోల్ బంకులు అంటే పెట్రోలు లేకపోతే అసలు వాహనం నడవదు. ప్రతి వాహనం నడవాలంటే ఇటు పెట్రోల్ డీజిల్కి తప్పకుండా ఉండాల్సిన పరిస్థితి. మరి ఇటు డ్రైవర్లే సమ్మె చేస్తుండడంతో పెట్రోల్ బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో మాత్రం వాహనదారులు మాత్రం టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.